ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అయింది కదా మనం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేసి. మా ఆయన నా కోసం అయితే సెల్ఫీ స్టిక్ అయితే తీసుకొచ్చున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు నేనైతే ఏవైతే యూజ్ చేస్తున్నానో ట్రైపోడ్స్ వాటి గురించి అయితే ఒక వీడియో చేస్తున్నాను. దాంట్లో సెల్ఫీ స్టిక్ కూడా ఒకటైతే చూపించాను కదా. సో అదైతే నేను మిస్ చేసుకున్నాను. అందుకని మళ్ళీ మా ఆయన నా కోసం అయితే కొద్దిగా దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఆప్షన్స్ ఉండేటి చాలా బాగుంది అనిపించింది. దీనిపైన ఉన్న ఆప్షన్స్ అన్ని చూసిన తర్వాత దీంట్లో స్పెషల్ ఏంటో ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. నేను ఆల్రెడీ ఒకటి చూపించాను కదా, ఇది కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాము. అంటే నేను మొత్తం వేసి చూడలేదు, ఎలా ఉందో ఇది ఎలా యూస్ చేయొచ్చో నేను మీకు కూడా చూపిస్తాను. చూసేసేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా సరే యూట్యూబ్ బిగినర్స్ అయ్యండి, కుకింగ్ ఛానల్కి అయ్యండి, మనకు సెల్ఫీ స్టిక్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఒక ఛార్జర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, అంటే థర్డ్ పర్సన్ లేనప్పుడు, మనమే సెల్ఫీగా ఏదైనా పిక్చర్స్ లాంటివి తీసుకోవాలి అనుకున్నప్పుడు, మనము హ్యాండ్ లెంత్ అనేది అంత తక్కువలో తీసుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా మాత్రమే క్యాప్చర్ అయిపోతుంది కదా. ఎవరు సపోర్ట్ లేకుండా కూడా మనకు సెల్ఫీ స్టిక్ ఉంటే ఆటోమేటిక్గా బ్లూటూత్ ద్వారా కూడా మనము పిక్చర్స్ అనేటివి తీసుకోవచ్చు. ఇంకా దీనికి ఒక బ్లూటూత్ కూడా ఇచ్చుంటారు. మనము సెల్ఫీ స్టిక్ని కొద్దిగా, అంటే ఇది ఎక్కువ వెయిట్ని బ్యాలెన్స్ చేయలేదు. అంటే ఐఫోన్స్ లాంటివి కొద్దిగా హెవీగా ఉంటాయి కదా, కానీ సర్టెన్ లెవెల్ వరకు అయితే అది కూడా మేనేజ్ చేయగలుగుతుంది. మనం ఎక్కువ హైట్ పెడితే ఎక్కువ మేనేజ్ చేయలేదన్నమాట. ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఓన్లీ పిక్చర్స్కి లాగా అలా అయితే మనము ఈజీగా ఏ మొబైల్కైనా సరే బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో, దీనికి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూపిస్తాను. చూసేస్తాయండి. దీని అయితే ఇలా ఇచ్చారు. దీనికి ఒక సి టైప్ ఛార్జర్ అయితే ఇచ్చారనమాట. సో మనము ఇన్ కేస్ ఒకవేళ మనకి ఇది లేకపోయినా సరే మనం మొబైల్ ఛార్జర్ అయినా సరే పెట్టుకోవచ్చు. సి టైప్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక పెద్ద బెనిఫిట్ అని అయితే చెప్పుకోవచ్చు. చూసారు కదా, చిన్న కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇదన్నమాట. నేను ఇంతకుముందు తీసుకున్న సెల్ఫీ స్టిక్కి అయితే ఇక్కడ లైట్ ఉంది కదా, ఇక్కడ లైట్ అయితే లేదు. ముందుగా ఈ బాక్స్ పైన వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ ఆప్షన్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ ఉందని చెప్పారు. నేను దీంట్లో కూడా చూపిస్తాను. ఇక్కడ దీనికి మైక్రో ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అడ్జస్టబుల్ హీటింగ్ అండ్ కూలింగ్ లైట్ కూడా ఉంది. చెప్పాను కదా, మామూలుగా ఇంతకుముందు ఉన్న నార్మల్ సెల్ఫీ స్టిక్ అయితే లైట్ అనేది లేదనమాట. ఇప్పుడు అవి ఎలా వర్క్ అవుతాయి అనేది నేనైతే చూపిస్తాను. చూడండి, చూసారా ఎంత బాగుంది. ఇప్పుడు ఇలా ఇలా ఇచ్చారు కదా వాళ్ళు, దీన్ని మనము ఇలా ఇక్కడ అడ్జస్ట్మెంట్కి ఇక్కడ లాక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎలా అయినా పెట్టేసి మనకు బెండ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదన్నమాట. ఇక్కడ చూసారా, మనం మొబైల్ పెట్టుకోవడానికి యూజ్ అయ్యేది ఇవన్నమాట. ఇలా ఇలా ఇంకా దీన్ని హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను, 1 by 1 అయితే చూపిస్తాను. చూసారు కదా, మనం నిలువుగా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా మనము వర్టికల్గా హారిజాంటల్గా రికార్డ్ చేసుకుంటాం కదా, అలా చూసారా. దీన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది అడ్జస్టబుల్ అనమాట. ఇటువైపు లాగద్దండి, మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట. అప్పుడే మనకు ఎటు సైడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. ఇలా అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్కి ఇలా అయితే ఇచ్చారు. చూడండి, ఇలా అనమాట. మనం లాంగ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇలా అన్నమాట. ఇన్ కేస్ మనం చూడండి ఇలా లెంతీ వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఇలా. ఇంకా ఇది పక్కన పెట్టేసి చూడండి, మనం హైట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత హైట్, ఇలా హైట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా హైట్ అనేది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే ఈ మాత్రం హైట్ ఉన్నా సరిపోతుంది కదా మనకి. చూడండి, హైట్ అనేది ఎక్కువ ఇచ్చారు. దీన్ని ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా తక్కువగా కావాలనుకున్నా కూడా ఇలా చిన్నది చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే మనకి సపోర్ట్కి ఇలా ఇప్పుడు మనము దీన్ని ఇలా 3 knots ఇచ్చారు కదా, ఇది బేస్కి ఇలా బాగా నిలబడుతుంది అనమాట. మనం ఎవరి సపోర్ట్ లేకున్నా సరే మనము ఈజీగా ఇలానే పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. దీన్ని అయితే మనం పుష్ చేయాలి, అప్పుడే మనకు ఇది అనేది నిలబడుతుంది అనమాట. చూసారా, ఇలా నిలబడుతుంది కదా, చాలా ఈజీ. అలా మనము సెల్ఫీగా కూడా హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఓన్గా ఎవరి సపోర్ట్ లేకున్నా సరే మనం ఇలా వీడియోస్ అనేటివి చేసుకోవచ్చు. ఇలా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అలా అనేది మన ఓన్గా మన సెల్ఫ్ వీడియోస్ అనేటివి బాగా రికార్డ్ చేసుకోవచ్చు. కాస్ట్ అనేది చాలా తక్కువే, రీజనబులే అనమాట. ఇక్కడ ఇది ఉంది కదా, మనం ఇన్ కేస్ బెండ్ చేయాలి అనుకుంటే ఇలా బెండ్ చేయొచ్చు అనమాట. ఇలా మనం కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు చూడండి, ఇది బెండ్ కూడా అవుతుంది కదా. ఇలా మనం అడ్జస్ట్ చేసుకున్నప్పుడు చూడండి పడిపోతుందా. ఇలా ఇలా పెట్టుకొని మనము ఇలా ఈ స్క్రూ ఉంది కదా, దీన్ని టైట్ చేసుకున్నామంటే పడిపోకుండా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అంటే
మనం ఆల్రెడీ చెప్పాం కదా, దీని పేరు వచ్చేసి సెల్ఫీ స్టిక్. ఇది సెల్ఫీ కోసమే, కాకపోతే ఎవరైనా సరే మల్టీ పర్పస్గా కూడా యూస్ చేయొచ్చు. అంటే మనం టాలెంట్ ఉంటే కనుక మనము మెనీ వేస్గా కూడా యూస్ చేసుకోవచ్చు కదా, దీన్ని కొద్దిగా సపోర్ట్ పెట్టి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీని పర్పస్ అయితే కుకింగ్ అనేం కాదు, కాకపోతే సెల్ఫీ స్టిక్ అంటే మనం పిక్చర్స్ తీసుకోవడానికి, ఎవరి సపోర్ట్ లేకుండా ఉండడానికి. కుకింగ్ అని కాదు, కాకపోతే ఎవరైనా సరే యూస్ చేసుకోవాలి అనుకుంటే దీని కింద ఒక సపోర్ట్ పెట్టి ఇలా కుకింగ్ వీడియోస్ కూడా యూజ్ అవుతుందనమాట. ఇంకొచ్చేస్తే ఇక్కడ వీళ్ళు ఛార్జర్ ఇచ్చారు కదా, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి దీనికైతే ఛార్జింగ్ పాయింట్ ఇక్కడైతే ఇచ్చారు. మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కూలింగ్ అండ్ హీటింగ్ లైటింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇలా ప్రెస్ చేశారు అని అంటే మనము కొద్దిగా డార్క్నెస్లో ఉన్న టిక్ టాక్ లైట్ అలా వస్తున్నాయి కదా, సేమ్ అలా అన్నమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు, దీన్ని ప్రెస్ చేస్తామంటే లైటింగ్ అనేది పెరుగుతుంది. 3 మోడ్స్లో పెరుగుతుంది. చూడండి 1, 2, 3. మనము పెంచే కొద్దీ ఇదైతే ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు నార్మల్ లైట్ ఉండింది కదా, అదైతే కూలింగ్ అనమాట. ఇది వచ్చేసి హీటింగ్కి. కలర్ చేంజ్ అవుతుంది కదా, మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. చూస్తున్నారా, మనకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. వైట్ కలరు కొద్దిగా ఆరెంజ్ కలర్ లాగా కూలింగ్కి అండ్ హీటింగ్కి. ఇదే బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసాము అని అంటే మనకు లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. చూసారా, ఇదన్నమాట మన లైట్స్ అన్నీ కూడా. ఇంకా వచ్చేసి ఇది వద్దనుకుంటే మళ్ళీ ఇలా అయితే పెట్టేసేయచ్చు. ఇక్కడ చూసారా, మనకు ఫోన్కి బ్లూటూత్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. చూడండి ఇలా మనం పిక్చర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనము దీన్ని కనుక ఆన్ చేసాము అని అంటే బ్లూటూత్ని ఇలా ఆన్ చేసి మన మొబైల్తో పేరప్ చేసి మనము ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా పిక్చర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము. ఇలా పిక్చర్స్ తీసుకోవాలి అనుకుంటే ఇలా పెట్టుకొని మనం బ్లూటూత్ని ఇలా దీనికైతే కనెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం బ్లూటూత్ ఆల్రెడీ పేరప్ చేస్తుంటాము కాబట్టి మనం హ్యాండ్తో ఇలా టచ్ చేయాల్సిన అవసరం లేకుండా మనము ఇక్కడ ఉన్న బ్లూటూత్తోనే మనమైతే పిక్చర్స్ అయితే చాలా అంటే చాలా క్లియర్గా నీట్గా అయితే తీసుకోవచ్చు. చూసారు కదా, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ముందు దాంతో పోలిస్తే ఇక్కడ లైటింగ్ ఇచ్చారు, చాలా అంటే ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. ఇలా చూడండి, ఇలా బ్లెండ్ అయ్యేదానికి కూడా. ముందు దానికైతే అలా బెండ్ అయ్యే ఆప్షన్ లేదు. సో ఈ రీజనబుల్ ప్రైస్లో ఇదైతే నాకు చాలా వర్త్ అని అయితే అనిపించింది అనమాట. మీకు కూడా ఇది నచ్చినంటే అంటే ఈ వీడియో అంటే ఈ టిక్ టాక్ది ఏదైనా చేసుకునేదానికి, జస్ట్ సెల్ఫ్ వీడియోస్ చేసుకోవడానికి ఈ ట్రైపోడ్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దీన్ని మనకు ట్రావెల్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా మనము పెద్ద పెద్ద స్టాండ్స్ ఎక్కడికైనా ట్రావెలింగ్కి అలా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది కదా, ఇదైతే చాలా ఈజీ అనమాట. చూసారా, ఇలా మడిచేసి ఇలా తీసి మనం హ్యాండ్ బ్యాగ్లో అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, చాలా ఈజీ. ట్రావెలింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో. ట్రావెలింగ్కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ముందు దాంతో పోలిస్తే దీనికి ఫీచర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇది ఇవాల్టి వీడియో. మీకు కూడా కొద్దిగా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, మన ఛానల్ని మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.